ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన ప్రార్థన కార్యక్రమంలో ఉన్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి కుటుంబంగా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకవేళ ఇంకా ప్రార్థనకి దూరంగా ఉంటే ఇది అనుకూల సమయం కనుక సమయాన్ని వృధా చేసుకనుక చక్కగా కుటుంబంతో కలిసి భార్య భర్త పిల్లలు ప్రార్థన చేసుకోవాలని మనసారా కోరుతున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 37వ వచనంలో, వ్యర్థమైన వాటిని చూడకుండా ఆ కన్నులు త్రిప్పువేమో, ఈ మార్గములలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపుము. ఒక వ్యక్తి ఏమని చెప్తూ ఉన్నాడంటే, నేను బ్రతుకుండాలి, కానీ ఎలా బ్రతుకుండాలంటే నీ మార్గం నడుచుకుంటూ నేను బ్రతుకుండాలి. చాలామంది దేనికి బ్రతుకుతున్నాం అంటే ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, ఏవో ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ భక్తుడైతే నీ మార్గములను నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపమంటున్నాడు. ఒకవేళ నేను బ్రతుకున్నాననుకో, నీ మార్గంలో నడుచుకునేటట్టుగానే బ్రతికించు, లేదంటే నీ సన్నిధికి తీసుకో అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఈనాడు మరి నువ్వు దేనికి బ్రతుకుతున్నావో, ఎప్పుడు దేని కొరకు బ్రతకాలనుకుంటున్నావో నీవు కూడా అర్థం చేసుకుని నీ కన్నులను మరి వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పువేయమని ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఈ ఉదయం వర్తమానం అర్థమైతే దేవుడు మరి మీతో మాట్లాడాలని మీకు అనిపిస్తే మీరు కూడా ప్రభు కొరకు బ్రతకండి. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరూ ప్రార్థన ద్వారా మాతో చక్కని విషయాన్ని మాట్లాడేందుకు వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాణాలు, ప్రార్థనలు జరుగుతున్న ఆరాధన మీకే మహిమ తెచ్చుకోమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. అందరికీ వందనాలు.